ఎస్ అరవింద్ గారు ముందుగా అంటే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఆ విషయాలు మాట్లాడి ఆ తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు ఒక 30 కోట్ల రూపాయల అకౌంట్లో వేసుకున్నారన్న విషయాలు కూడా చర్చిద్దాం. ఈరోజు ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే జరగబోతోంది. 30 కోట్లకి సంబంధించి ఒక చిన్న సవరణ. బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి 34 మందికి, వాళ్ళలో ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్స్ ఎంపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఇట్లా వివిధ స్థాయిల్లో వాళ్ళ కార్యకర్తలుగా ఉన్నటువంటి 34 మంది ఇన్ఛార్జీలకి 30 కోట్లని ట్రాన్స్ఫర్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. కెనరా బ్యాంకులో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఖాతా నుంచి ఈ బదిలీ జరిగింది అంటూ ఆ ఖాతా వివరాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన 2 రోజుల ముందు ఈ ఇన్ఛార్జీల ఖాతాలోకి డబ్బులు వెళ్ళటం, కేవలం ఈ ఎన్నికలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులు వెళ్ళటం ఖచ్చితంగా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గానే భావించాలి. అదే సందర్భంలో 34 మంది ఇన్ఛార్జీలను పెట్టి బీఆర్ఎస్ కూడా ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో రాకేష్ రెడ్డికి ఉన్నటువంటి పర్సనల్ కాంటాక్ట్స్ కూడా దీనికి గెలుపుకి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్గా భావిస్తున్నారు. రెండో పక్క బీజేపీ నుంచి క్రాస్ అవుటింగ్ అయ్యే అవకాశం ఉందని, కాంగ్రెస్ నుంచి కూడా క్రాస్ అవుటింగ్ అయ్యే అవకాశం ఉంది అనేది ప్రధానంగా భావిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ఇక్కడ ఎన్నికల కోసం ఇంతమందిని ఏర్పాటు చేయడం, ఇంత 34 మంది ఇన్ఛార్జీలను పెట్టడం, దాంతోపాటు వాళ్ళ ఖాతాలకు డబ్బులు మరల్చే ప్రయత్నం ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇవి మాత్రం కీలకమైనటువంటి విషయం. అంటే బీఆర్ఎస్ ఈ స్థానాన్ని ఎంత బలంగా గెలుచుకోవాలని భావిస్తోంది అనే దానికి ఇది ఒక పక్క నిదర్శనం. అయితే అసలు మొత్తం 4,96,000 మంది సుమారుగా ఓటర్లు ఉంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లుగా ఉన్నది కేవలం 4,26,000 మంది. అటువంటి 4,96,000 మంది. అటువంటి వాళ్ళ కోసం వీళ్ళు డబ్బులు భారీగా వినియోగిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అసలు ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో, ఇప్పుడు 3 ఉమ్మడి జిల్లాలు దాదాపు 10-14 జిల్లాల్లోకి వెళ్ళినట్టుంది. ఖమ్మం జిల్లా, ఖమ్మం, భద్రాద్రి, కొంత మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్ళింది. వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో కొంత ఉంది, ములుగు జిల్లా కొంత అయింది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంత అయింది, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ 2 జిల్లాలు ఉన్నాయి. దాంతోపాటు కొంత సిద్దిపేట జిల్లాలో కలిసింది. చేరియాల ఇదంతా సిద్దిపేట జిల్లాలో కలిసింది. ఇది ఇట్లా ఉంటే నల్గొండ జిల్లాకు వచ్చేసరికి నల్గొండ, సూర్యాపేట జిల్లా, అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లా, ఇన్ని జిల్లాల్లో విస్తరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మొత్తం ప్రాంతంలో ఎన్నికల కోడ్, దాంతోపాటు ఎన్నికలకు సంబంధించిన మిగతా నియమాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వైన్ షాపులు బంద్ ఉన్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయి 144 సెక్షన్ ఉంది. అయితే ఎటు ఆల్రెడీ ఎన్నికల కోడే ఉంది కాబట్టి, ఎన్నికల కోడ్కి సంబంధించినటువంటి ప్రాథమిక నియమాలు ఉన్నాయి కాబట్టి ఇవి అదనపు నియమాలుగా భావించాలి. సో జూన్ 6వ తారీఖు వరకు పూర్తి స్థాయి ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఇది 5వ తారీఖు జరగబోతుంది. అయితే రఘునందన్ రావు ఏదైతే సబ్స్టాన్షియల్గా ఆధారాలతో సహా ఏదైతే ఫిర్యాదు చేశారో దాని విషయం మాత్రం ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అనేది రఘునందన్ రావు యొక్క ఆయనకు దాన్ని ప్లీ అట్లా ఉంది. తీసుకోలేదు కాబట్టి దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి అంశం మాత్రం చర్చనీయాంశం.